సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐ నాగరాజును 12 రోజుల కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కస్టడీ పిటిషన్ పై ఇవాళ కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. సిట్ దర్యాప్తులో సీఐ నాగరాజు పూర్తిగా సహకరించలేదని, సాయి కృష్ణ మర్డర్ డెడ్ బాడీ మాయం చేయడానికి సంబంధించిన నాగరాజును విచారించేందుకు కస్టడీ కోరింది సిట్. ఇక కస్టడీలో మరికొందరి పేర్లను కూడా చేర్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమా, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న సిఐని రిమాండ్ విధించారు. ప్రస్తుతం సిఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సిట్ దాదాపు 8 గంటల పాటు నాగరాజును విచారించింది. అయినప్పుడు కూడా నాగరాజు సిట్కి పూర్తిగా సహకరించలేదు, తగినటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరింత సమాచారం సేకరించాలి, మరింతగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. అనేక రకాలైనటువంటి అనుమానాలు ఈ కేసులో ఉన్నాయి. కాబట్టి అతన్ని నాగరాజుని 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి కూడా సాయి కృష్ణ మర్డర్ అండ్ డెడ్ బాడీ మాయం చేసిన కేసులో సిఐ నాగరాజుని విచారించడానికి కస్టడీ పిటిషన్ కోరింది. ఇప్పటికే సాయి కృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసులో చనిపోయినట్లుగా సిట్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొంది. అనేక సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఎస్ఐ కూడా దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ లో కృష్ణలంక ఎస్ఐ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి మర్డర్ డెడ్ బాడీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూసినట్టుగా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు సిఐ నాగరాజు అతని సన్నిహితులు, స్టేషన్ లో ఉన్న సిబ్బందిని విచారించడానికి కూడా సిట్ సిద్ధమవుతుంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నాగరాజు కి ఎవరెవరు సహకరించారు, అదేవిధంగా నాగరాజు నుంచి ఇంకా మిగతా సమాచారం రావాల్సి ఉంది. సిసి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో దాదాపు 28 రోజుల పాటు మిస్ అయినటువంటి సీసీ ఫుటేజ్ మాయం వెనక ఉన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా సాయి కృష్ణ లాకప్ డెత్ అనంతరం సాయి కృష్ణ బాడీని ఏమి చేశారు, సాయి కృష్ణని ఏ విధంగా విచారించారు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమున్నాయి, వీటన్నిటిని కూడా విచారించిన తర్వాతనే పూర్తిగా సమాచారం వస్తుంది. ఈ కేసులో మరింత పురోగతి, మరింత లోతైనటువంటి విచారణ జరగాల్సి ఉంది. కాబట్టి నాగరాజుని కస్టడీకి 12 రోజుల పాటు ఇవ్వాలని చెప్పేసి కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. సుమా, అంటే మరికొంతమంది పేర్లను కూడా చేర్చే అవకాశం ఉన్నట్లుగా సిట్ చెబుతోంది కదా, అంటే ఎవరెవరి పేర్లు చేర్చే అవకాశం ఉంది? ప్రస్తుతం ఉన్న సమాచారం ఏంటి? సుమా, సిట్ దాదాపు 17 మందిని విచారించి సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన నేపథ్యంలో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి చేసినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఇటు టాస్క్ ఫోర్స్ సిబ్బందిలో ఉన్నటువంటి కొంతమంది, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి కొంతమంది పేర్లు కూడా సాయి కృష్ణ తల్లి సిట్ దగ్గర ప్రస్తావించింది. వారిని విచారించేటటువంటి పనిలో ఉన్నారు. దాదాపు ఇంకొక 8 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. ఈ దిశగా ఇప్పటికే సిట్ అనేక సాక్ష్యాలు, ఆధారాలు సేకరించింది. వివిధ రకాల స్టేట్మెంట్ల ద్వారా సమాచారాన్ని తీసుకుంది. అయితే నాగరాజు పూర్తిగా సిట్కి విచారణకు సహకరించలేనటువంటి నేపథ్యంలో అతను మరింతగా విచారించి ఎవరెవరైతే ఈ కేసులో తనకు సహకరించారు, ఏ విధంగా సహకరించారు, సాయి కృష్ణని విచారించే సమయంలో గానీ, సాయి కృష్ణని మిగతా రకాలుగా ప్రశ్నించే సమయంలో గానీ ఎవరెవరు ఈ కేసులో భాగస్వాములు అయ్యారనే దిశగా విచారణ చేసిన నేపథ్యంలో సాయి కృష్ణని మరొకసారి విచారించిన తర్వాత ఈ మిగతా వారి ప్రమేయం ఎంతవరకు ఉందనేటువంటి దిశగా విచారణ జరుగుద్ది. అనంతరం దాదాపు ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం సిఐ నాగరాజుతో పాటు ఇంకొక 8 మంది కూడా దీంట్లో ఈ కేసులో పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. సిట్ విచారణ తర్వాత వారి పేర్లు ఎవరైతే ప్రమేయం ఉంటుందో వారి పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో, ఈ సాయి కృష్ణ కేసులో ఎఫ్ఐఆర్ లో నమోదయ్యేట అవకాశం ఉంది. థ్యాంక్ యూ జయరాజ్.